హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఇది 31st నైట్ అనమాట. అప్పటి వీడియో ఈరోజు పోస్ట్ చేయాల్సి వచ్చింది. సో మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో మేము హ్యాపీ న్యూ ఇయర్ అయితే మా కిడ్స్తో నైట్ అయితే ఈ విధంగా చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. కేక్ అయితే ఇంట్లోనే చేశాను. సో మా కిడ్స్ అయితే ఇద్దరు కట్ చేశారనమాట. ఈరోజు స్పెషల్ 2024 లాస్ట్ హార్వెస్ట్ అండి మన గార్డెన్లో. అసలు చాలా లాస్ట్ హార్వెస్ట్ న్యూ వెజిటేబుల్స్తో అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో చూడండి ఎంత బాగా వచ్చిందంటే ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ టైమేనండి. మీకు హార్వెస్ట్ చేసే కొద్దీ తెలిసిపోతుంది. సో అసలు రాడిష్ అయితే అసలు 31st లాస్ట్ హార్వెస్ట్ అనమాట 2024 గార్డెన్లో అయితే అసలు సూపర్ అనమాట. అసలు ఎంత బాగా యాక్చువల్లీ ఫస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫస్ట్ కొంచెం అసలు ఆ రోజు టైమే లేదు నాకు. సో అందుకని ముందు రోజు నైటే ప్లాన్ చేసుకున్నాను హార్వెస్ట్ చేద్దాము అని. సో దానికోసం చూడండి అసలు ఎంత మంచిగా వచ్చాయంటే రాడిష్ అసలు చాలా బాగా వచ్చాయన్నమాట. అసలు ఇయర్ ఎండింగ్ హ్యాపీనెస్ అయితే ఈ ఒక్క దాంట్లోనే తెలిసిపోయిందండి. అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే అసలు నేను ఫుల్ హ్యాపీ ఉన్నా అనమాట. అసలు చాలా చాలా బాగా వచ్చాయి రాడిష్ అయితే. ఇంకా ఉన్నాయి హార్వెస్ట్లు. కానీ మనకేంటంటే టెర్రస్ గార్డెనర్స్ ఫీలింగ్ ఎలా ఉండిద్దంటే గార్డెన్లో ఆర్గానిక్గా చిన్న ఫ్లవర్ వచ్చినా కూడా ఓవర్ ఎగ్జైటెడ్ అండి. అసలు ఆ హ్యాపీనెస్ అది ఓవర్ ఎగ్జైటెడ్ అని అనకూడదు. అసలు ఆ వర్డ్ అనేదే రాంగు. అసలు హ్యాపీనెస్ అనమాట. అసలు మన చేతులతో మనం పెంచి ఇట్లా హార్వెస్ట్లు తీసుకోవడం అనేది రియల్లీ అది ఆ వర్క్ చేసి ఆ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకే ఆ హ్యాపీనెస్ అయితే తెలుస్తుందండి. అసలు రాడిష్ అయితే అసలు 2 కలర్స్ అనమాట. ఎంత బాగొచ్చాయంటే అంత బాగొచ్చినియి. ఇవి ఆకులు కూడా పోవండి. వీటితో పాటే కట్ చేసేసి ఫ్రై చేస్తే అసలు చాలా బావుంటది ఫ్రై అయితే. మనకి రైసు కాకుండా చపాతీలోకైతే సూపర్ ఉంటది. చూడండి 2 కలర్సు అస్సలు చిన్న ఆకుల మీద చిన్న మచ్చలు కూడా లేవండి. అసలు ఎంత బాగొచ్చాయంటే అంత బాగొచ్చినియి అనమాట. అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో 2 కలర్సు. ఇంకా ఇక్కడ మనకైతే బీరకాయలు ఉన్నాయండి. బీరకాయలు కూడా అసలు భలే సాటిస్ఫై చేస్తున్నాయి. అసలు బిఫోరు హార్వెస్ట్‌లో దగ్గరగా 2, 3 కేజీల పైనే కోసాను. మళ్ళీ ఈరోజు దగ్గరగా 2 కేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి కూడా అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. ఇయర్ ఎండింగ్ హార్వెస్ట్ అసలు ఎంత సూపర్ ఉందంటే సూపర్ ఉందన్నమాట. ఈ ఇయర్ అయితే అసలు రియల్‌గా చాలా చాలా ఆహ్, హార్వెస్ట్‌లు తక్కువొచ్చాయని ఫీల్ అయ్యాను గానీ, ఇయర్ ఎండింగ్ రోజైతే చాలా మంచిగొచ్చాయి. ఈ మనకి రాబోయే ఇయర్ కూడా అందరికీ మంచిగా ఉండాలి. నాకు కూడా మంచి మంచి పంటలు రావాలి. మంచి కొత్త వెజిటబుల్స్ అయితే పెట్టాలి. ఇంకా బెటర్ హార్వెస్ట్‌లయితే తీసుకోవాలి అని నేనైతే 2025లో అనుకున్నాను. సో ఖచ్చితంగా చేస్తాను. మీకు కూడా మన వ్యూవర్స్‌కి, సబ్స్క్రైబర్స్‌కి మంచి వీడియోస్ అయితే ఇస్తానండి. సో టమోటా అయితే చూడండి అది ఇంకా అవ్వలేదు. సో రాలిపోయింది పట్టుకోగానే. ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి టమోటోస్. ఒక 3 అయితే వచ్చున్నాయి. ఇక మిగతావన్నీ పచ్చిగానే ఉన్నాయి. సో అవి తర్వాత అయితే హార్వెస్ట్ చేసుకుందాం. సో బీరకాయలు కూడా వచ్చాయి. గోంగూర ఆల్మోస్ట్ నైట్ అయిపోయిందండి. అసలు ఇది ఇంకా ఆకాకు తీయాలంటే చాలా కష్టమైద్ది. సో ఇంకా అది అయితే రేపు తీసేస్తాను.
ఇక్కడైతే కొంచెం తోటకూర ఉంది. తోటకూర అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. ఎందుకంటే అది గోంగూర కొమ్మకి ఆకు తీయాలి. చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. సో, నైట్ టైం ఇంకా అసలు ఇలా హార్వెస్ట్‌లు చేయకూడదు నైట్ టైము. ఎందుకంటే నైట్ టైము చెట్ల మీద ఇట్లా చేతులు వేయకూడదు అంటారు. కానీ ఈరోజు తప్పలేదు. ఈరోజు ఖచ్చితంగా నేను హార్వెస్ట్ చెయ్యాలనే చేశాను. సో, ఇక ఇక్కడైతే తోటకూర ఉంది. ఒక 1 బంచ్ అయితే చూడండి పాలకూర కూడా ఉంది. సో, అది కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నచ్చితే షేర్ చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒక్కసారి వాచ్ చేయండి. మనం ఎంత ఆర్గానిక్‌గా మనం తీసుకుంటామో మీకు అర్థమైపోతుంది. సో, ఇక్కడ కూడా వంకాయలైతే ఉన్నాయి. అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము. గోంగూర ఆల్మోస్ట్ కాయలైతే అయిపోయినాయండి. డన్ చూడండి. ఇది ఎర్ర గోంగూర. ఇందాక చూపించింది తెల్ల గోంగూర అనమాట. అసలు నైట్ టైం వ్యూలో ఇవి సొరకాయ ఫ్లవర్స్ అండి. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అనమాట. పిందెలు కూడా వచ్చేసినాయి ఆల్మోస్ట్. నెక్స్ట్ హార్వెస్ట్‌లకి వచ్చేస్తాయి. 2025లో మంచిగా హార్వెస్ట్‌లు అయితే తీసుకుందాము. సో, నా ఛానల్‌ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.